హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినే టమాటా రైస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చేసుకోవచ్చు. అడావుడి లేకుండా, మార్నింగ్ మనకి అడావుడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా నేనైతే 2-3 టమాటాలు తీసుకుని శుభ్రంగా వాటర్లో కడిగేసి మిక్సీ పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులన్నీ మంచిగా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత 2-3 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఫ్లేవర్ కోసం అట్లా అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదండి, టమాటా పేస్ట్ వేసేసి ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టుకుందామండి. పచ్చివాసన పోవాలి కదా. ఒక 2-3 నిమిషాలు మంచిగా మూత పెట్టుకుంటే ఆల్మోస్ట్ పచ్చివాసన ఊకనే కుక్ అయిపోతుందండి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఆలోపు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా అట్లా కలిపేసి ఆ టమాటా ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టాలి కదండి. నేనైతే గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ముందే నానపెట్టి పక్కన పెట్టుకున్నాను. గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రైస్ అంతా వేసేసి ఒకసారి అట్లా కలిపేసి ఆ మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టాలి కదండి. అవన్నీ వేసిన తర్వాత వాటర్ అంతా వేసేసి మంచిగా చెప్పాను కదండి, వాటర్ 1 గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందని. మంచిగా కుక్ అవుతుంది. మంచిగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. పలావ్ లాగా చాలా బాగుంటుంది. వాటర్ అంతా వేసేసి గంటతో అలా కలిపేసి కొంచెం కరివేపాకు, పుదీనా వేసి ఇంకా మూత పెట్టేసుకుందామండి. ఇంకా రైస్ కుక్ అయిపోతుంది. జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోతుందండి. మధ్య మధ్యలో అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందే రైస్ నానపెట్టుకున్నాం కాబట్టి చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి టమాటా రైస్. ఇలా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా రైస్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా మనం కూడా పెరిగేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. మధ్య మధ్యలో ఒకసారి అట్లా చెక్ చేసుకుని అడుగును మాడుతుందో లేదో. నాకైతే కొలతలు కరెక్ట్గా సరిపోయాయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు కూడా స్పూన్ వేసుకొని మంచిగా కమ్మగా తింటారు కదా. ఎలాగుందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా. టమాటా రైస్ చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఉదయాన్నే అడావుడి లేకుండా పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తినే క్యారెట్ రైస్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా నేనైతే 2 క్యారెట్లు తీసుకుని మంచిగా కడిగేసి తురిమేసి పక్కన పెట్టుకున్నానండి. క్యారెట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం పోపు దినుసులు వేసుకొని 2-3 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం అల్లం పేస్ట్ అలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మీకు కొంచెం కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, పర్వాలేదు. అవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందే తురిమి పెట్టుకున్నాం కదండి క్యారెట్ని, అదంతా వేసేసి పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ ఊకనే కుక్ అవుతుందిలేండి. చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మంచిగా కలిపేసి నేనైతే రైస్ని ముందే కుక్ చేసి పెట్టుకున్నానండి. అదే వండేసి పక్కన పెట్టాను కదా. 1 కప్పు రైస్ తీసుకుని మంచిగా వేసేసానండి. ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసి అట్లా రైస్ మొత్తాన్ని క్యారెట్లు అలా కలిపితే అబ్బా, పెద్దవాళ్ళు గాను చాలా ఇష్టంగా తింటారని. ఇంట్లో కూరగాయలు కూడా అవసరం లేదండి. మంచిగా స్పూన్ వేసుకొని పెరిగేసుకొని తినొచ్చు. లేదంటే ఉత్తదైన ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి తినేయచ్చు అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. హెల్తీ కదండి. క్యారెట్ అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లా ముక్కలు చేసి పెడితే తినరు కాబట్టి కర్రీ ఫ్రై చేస్తే ఇట్లా రైస్ లాగా చేసామనుకో, తురిమాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి తెలియని కూడా తెలియదు కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. క్యారెట్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. రైస్ కానీ ముందే కుక్ చేసి పెట్టుకుంటే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎలాగుందో మీరు కామెంట్లో చెప్పండి. ఓకేనా. నాకైతే చాలా బాగా నచ్చిందండి క్యారెట్ రైస్. మీ ఇంట్లో కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.